హాయ్, హలో, నమస్తే. ఏమండి, పెళ్ళాం కోసం షాపింగ్ చేయొచ్చు, తప్పేం లేదు. ఆవిడ ఏదో చెప్తుంది, ఏమండి మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కాస్త ఇవి తెచ్చిపెట్టరా అని. కానీ ఒక షాపింగ్ మాత్రం చాలా డేంజరస్. ఒకరోజు ఆఫీస్లో నా ఎదురుగుండా లేడీ విజిటర్ ఉన్నప్పుడు మా ఆవిడ నాకు ఫోన్ చేసింది. ఏమండి బిజీగా ఉన్నారా అని అడిగింది. బిజీగా ఉన్నాను అంటే పెద్ద వదిలేసేదానిలాగా. లేదులే చెప్పు అని అన్నాను. మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నాకు బ్రాలు కొనుక్కుని రండి అని. నేను ఉలిక్కిపడ్డాను. ఏంటి నేను సరిగ్గా విన్నానా అనేసి. ఏంటి ఏమంటున్నావు అంటే అవతల ఆవిడ మండిపడింది. ఏంటండి మీకు ఈ మధ్య ప్రతి విషయాన్ని 2-3 సార్లు చెప్పాల్సి వస్తుంది. బ్రా 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 బ్రాలు కొనుక్కుని తీసుకురండి నా కోసం అని అరిచింది. నాకు చాలా కంగారు పుట్టింది. ఆవిడ వాయిస్ నా ఎదురుగుండా ఉండే ఆమెకి ఎక్కడ వినపడుతుందో అని. సరే 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 అని ఫోన్ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత అప్పుడు ఎదురుగుండా ఉండే ఆమె నా వైపు నవ్వుతూ చూస్తూ, ఏమండి సికింద్రాబాద్లో బాలాజీ హొజైరీ అని ఒకటి ఉంది, అక్కడ మంచి బ్రాలు దొరుకుతాయి అని చెప్పింది. వినేసింది అంతే. సరే ఆమెతో మాట్లాడి పంపించేసిన తర్వాత మా ఆవిడకి ఫోన్ చేశాను. చేసి అది కాదే ఇప్పుడు నన్ను బ్రాలు తెమ్మంటావేంటి, నువ్వు వెళ్ళి కొనుక్కోలేవా అని అడిగాను. దానికి ఆవిడేమో, ఏమండి ఏనాడైనా నేను ఒంటరిగా షాపింగ్కి వెళ్ళానండి. అప్పుడు మా ఆవిడ ఏముందంటే, ఏమండి నా ఫ్రెండ్ సుశీల 6 నెలల కోసం యూఎస్కి వెళ్ళింది, అది 6 నెలల దాకా రాదు, నేను షాపింగ్లన్నీ దాంతోనే చేస్తాను అంది. సరే నువ్వు వెళ్ళి కొనుక్కోవచ్చు కదా అని అన్నాను. దానికి ఆవిడ, ఏమండి ఏనాడైనా నేను ఒంటరిగా షాపింగ్కి వెళ్ళానా, మీకు ఆ విషయం తెలీదా అని అంది. ఈవిడ ఒంటరిగా వాళ్ళ అక్క చెల్లెలు ఇంటికి వెళ్తుంది, వాళ్ళ అన్నదమ్ముల ఇంటికి వెళ్తుంటుంది, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుంటుంది, షాపింగ్కి మాత్రం వెళ్ళదట. నాకు తెలియకుండా చీరలు కొనుక్కోవడానికి కూడా వెళ్తుంటుంది, బ్రాలు కొనుక్కోవడానికి వెళ్ళలేదా. సరే ఈ పాయింట్లన్నీ పీకితే నాకు మళ్ళీ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, అందుకు నేను నోరు మూసుకుని సరే అన్నాను. సరే ఆఫీస్ అయిపోగానే ఆవిడ చెప్పింది కదా సికింద్రాబాద్లో బాలాజీ హొజైరీ అని, ఆ షాప్కి వెళ్ళాను. షాప్లో ఎంటర్ అవగానే 2 సేల్స్ గర్లు వచ్చి నా ఎదురుగుండా నించున్నారు. సార్ ఏం కావాలి సార్ అని. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏమని చెప్పను వాళ్ళకి బ్రాలు కావాలని. ఇబ్బందిగా నచ్చిగేసి సేల్స్ మ్యాన్ ఎవరన్నా ఉంటే పిలవండి అని అన్నాను. మా దగ్గర సేల్స్ మ్యాన్లు లేరండి, అంతా అసలు మేమే సేల్స్ గర్ల్స్మే అని అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే, సరే అయితే మీ దగ్గర సేల్స్ మ్యాన్ లేకపోతే నేను వెళ్ళిపోతాను అని అంటుంటే వాళ్ళు పరిగెత్తుకెళ్ళి ఆ కౌంటర్లో కూర్చున్న వాళ్ళ ఓనర్కి చెప్పారు. చెప్తే అతను పరిగెత్తుకొచ్చాడు. వచ్చి సార్ చెప్పండి సార్ ఏం కావాలి నాతో చెప్పండి అని అన్నాడు. అప్పుడు నేను నెమ్మదిగా వాళ్ళకి వినపడకుండా అన్నాను అనమాట, బ్రాలు కావాలి అని. సరే సార్ నెంబర్ ఎంత అని అన్నాడు. సైజ్ బతా దీజియే ఆప్కి జైసీ चाहिए आपको ब्रा मिल. నాకు పిచ్చెక్కిపోయింది. నెంబర్ అంటాడేమిటి, ఏ ఆడదానికైనా 2 కదా ఉంటాయి, వీడేంటి 3, 4 అని ఎవరన్నా ఉంటాయా, నెంబర్ అంటాడు తెలియ తక్కువ కదా అని అనుకున్నాను. వాడేమో చెప్పండి సార్ ఏంటి అలా చూస్తున్నారు, ఏ సైజు కావాలి అని అడిగాడు. నాకు వెర్రెత్తిపోయిందనమాట. చాలా చిరాకు, కోపం, అసలు పిచ్చెక్కింది. చొక్కాలు ఇలా చింపేసుకోవాలనిపించింది జంజాల సినిమాలో లాగా. అదేంటి సార్ అలా చూస్తున్నారు, నెంబర్ చెప్పండి సార్, 32, 34, 36 అని నెంబర్స్ ఉంటాయి కదా, ఏ నెంబర్ది కావాలి అని. అప్పుడు నా ఫిల్తీ మైండ్కి నాకే సిగ్గేసింది. శిశి వాడు అడుగుతుంది ఇదా అనేసి, నాకు తెలియదు కదా, అందుకనే మా ఆవిడకి ఫోన్ చేశాను. చేస్తే మామూలే, అవసరమైనప్పుడు ఆవిడ ఫోన్ తీయలేదు. 10 సార్లు చేశాను, తీయలేదు. ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు. వాడితో చెప్పాను మరి మా ఆవిడ ఫోన్ తీయట్లేదని. అప్పుడు వాడు చప్పట్లు కొట్టి ఇలా అన్నాడు. 4 సేల్స్ గర్లు వచ్చి నా ఎదురుగుండా నించున్నారు. నించున్న తర్వాత, సార్ చెప్పండి మీ ఆవిడ పర్సనాలిటీ ఈ 4లో ఎలా ఉంటుంది అన్నాడు. ఏం చెప్తాను, వాడికి ఏమన్నా బుద్ధి ఉందా. ఇప్పుడు వాళ్ళు నా ఎదురుగుండా నించుని నా మొహంలో చూస్తున్నారు, నేను ఇలా కింద చూసి వాళ్ళ గుండెలో వైపు చూడలా, ఏమన్నా బుద్ధి ఉందా. నేను వాడితో అన్నాను, ఎలా చూడయ్యా వాళ్ళ వైపు పరీక్షగా, నాకు చాలా సిగ్గేస్తుంది అని అన్నాను. అప్పుడు వాడేమో అలాగా సార్ అంటూ నన్ను షాపు గుమ్మం దగ్గర తీసుకెళ్ళి బయట చూపించాడు. వీధులు తిరిగి ఆడవాళ్ళని, మీరు జాగ్రత్తగా వాళ్ళని గమనించి చూడండి, చూసి పలానా ఆవిడ పర్సనాలిటీ మా ఆవిడది ఒకటే అని చెప్పండి అని అన్నాడు. నాకైతే గుడ్డలు చింపేసుకుని జుట్టు పీక్కుని బజార్లో పరిగెత్తాలనిపించింది పిచ్చోళ్ళగా. నాకు ఇంకా బయటకు వెళ్ళిపోదాం అని అనుకుంటుండగా మా ఆవిడ ఫోన్ చేసింది దేవతల. చేసిన తర్వాత అడిగాను,
నీ బ్రా సైజ్ నెంబర్ ఎంత అని అడిగాను. దాంతో ఆవిడకి మండిపోయింది. ఏంటి ఇప్పుడు మీకు నా బ్రా సైజ్ చెప్పాలా? మనకి పెళ్ళయి 10 ఏళ్ళు అయింది, సిగ్గుచేటు తెలియదంటే. నాకు అంతకంటే ఎక్కువ మండిది. మరి నీకు నా సైజుల గురించి తెలుసా అని అడగాలనుకున్నాను, కానీ బాగుండదని నోరు మూసుకుని కూర్చున్నాను అనమాట. అప్పుడు తనే చెప్పింది ఒక నెంబర్ చెప్పేసి ఏ కలర్స్ కావాలో చెప్పింది. చెప్తే నేను వాడి దగ్గర కొనుక్కుని తీసుకెళ్ళిపోయాను. అదండి ఎంత డేంజరస్ షాపింగ్ చూసారా. మీరు మాత్రం చచ్చినా ఇటువంటి షాపింగ్ మాత్రం వెళ్ళకండి.